నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు, తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాశులు వాళ్ళకి ఒక 6 రాశులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాశుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళ ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశిత్వం అనమాట. అమ్మ, ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది మరి వాటికి? వీళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా, మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న. బుధుడు, శుక్రుడు. సో 9th హౌస్లో ఉన్న బుధ, శుక్రుడు ఇద్దరు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. సో ధనుర్లగ్నానికి, ధనురాశికి శుక్రుడు ఒక యోగం బాగుంటుంది కనుక సో శుక్రుడు ఒక అనుకూలంగా ఉంది. ఇది ఏ విషయంలో వీళ్ళకి శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం ఆటోమేటిక్గా ఇంకొంచెం అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన వస్తుంది. దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి యోగం బాగుంటుంది. తర్వాత బుధుడు ఉండడం వల్ల ఏంటంటే తెలివితేటలు చాలా చక్కగా ఏ విషయాన్ని ఎలా చేసుకోవాలి, ప్లానింగ్ వైజ్ బాగుంటుంది. ప్రతిదీ వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ మనుషులే, ఏ విషయం ఏమైనా ప్లాన్ చేసుకోకుండా వీళ్ళు ఏ పని చేయరు. దాంట్లో ఇంకొంచెం ప్లానింగ్ మెరుగుపడే అవకాశం ఉంది, క్లారిటీగా వెళ్ళే అవకాశం ఉంది. సో వ్యాపార విషయంలో, ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో, ఉద్యోగ విషయంలో కొంచెం వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మిగతా విషయాల్లో ఆరోగ్య సమస్యలు అనే విషయంలో మాత్రం ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఆర్థికపరమైనది బాగుంది కానీ ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య సమస్యలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భర్త ఒక మాట అంటే భార్య ఇంకో మాట అనడం, ఒకరికొకరు ఇద్దరు వాదించుకోవడము, వాదన పెరగడము, అది కొంచెం డిస్టర్బెన్సెస్గా మారడము, ఆ డిస్టర్బెన్స్ పిల్లల మీద పడ్డము, పిల్లలు కూడా దాని గురించి ఆలోచించడము, ఇలాంటి విషయాలు కొంచెం కుటుంబ సమస్యలైనవి, కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వీళ్ళకి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడుకోకూడదు, అసలు కొన్ని విషయాలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ విషయాల్లో, కుటుంబ వ్యవహార విషయాల్లో అన్నింటిలో మౌనంగా వహించడం ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. బయట విషయాలు, వ్యవహార విషయాల్లో వీళ్ళు బాగానే మాట్లాడుకుని చేసుకోగలుగుతారు. సో వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ కుటుంబ విషయంలో అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. సో పిల్లలతో మాట్లాడిన గొడవ వస్తుంది, భార్యతో మాట్లాడిన గొడవ వస్తుంది, తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడినా సరే ఏదో ఒకటి అనేస్తుంటారు. ఆ రకమైన ఇబ్బంది ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్య ఎందుకు అని అన్నాం అంటే చతుర్థ స్థానంలో రాహు అంటే కుటుంబ స్థానంలో రాహు ఉండటమే. సో కుటుంబ విషయంలో ఒక లేనిపోని అపోహలు పెరగడము, దాన్ని ఏదో పెద్దగా ఆలోచించడము, ఇబ్బంది పడడము. అలాగే ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక ఆహార విషయంలో వీళ్ళకి ఫుడ్ పాయిజన్ లాగా అవ్వడం, అదేదో పెద్దదేదో ప్రమాదం అయిపోతుందేమని భయపడ్డము, చిన్న చిన్న గ్యాస్ట్రిక్ సంబంధించిన బాధలు ఉన్నా సరే అదేదో హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఏమైనా భయపడ్డాము, ఆ హాస్పిటల్ పరిగెట్టడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం కుటుంబ విషయాల్లో, ఆహార విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలు అందుతాయి. మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వాటిలో మంచి బదిలీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కోర్టు వ్యవహార విషయాల్లో వాటిలో కూడా కొంచెం అనుకూలంగా వీళ్ళకి ఉంది. పూర్తి అనుకూలంగా కాదు కానీ కొంతవరకు అనుకూలంగా ఉంది. సో ఒక వాయిదా అడిగేసి నెక్స్ట్ మంత్ వాళ్ళు వేసుకున్నది మంచి ఉత్తమ ఫలితాలు. ఎందుకంటే 6వ స్థానంలో గురు, కుజులు కలిసి ఉండడం వల్ల ఎక్కువ ఏంటంటే ఎప్పుడైతే కుజుడు 6వ స్థానంలో, గురువు 6వ స్థానంలో ఉంటే ఏంటంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడం అనేది జరుగుతుంది.
తర్వాత ఆరోగ్య అప్పు. సమస్యలు కూడా ఉంటాయి. ఆరోగ్య సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే అప్పులు ఏదైతే తీసుకున్నారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ అప్పు చేసి ఉంటారు. ఆ అప్పుని వీళ్ళు ఈ మంత్ తీరుస్తారా తీర్చరా, ఒక క్లారిటీ ఇస్తారా ఎవరా అని చెప్పేసి వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకొని గొడవ చేసే అవకాశం కూడా ఉంది. కనుక ఈ మంత్ వాళ్ళకి కొంచెం అందుబాటులో కాకుండా వాళ్ళకి కొంచెం ముందే వీళ్ళు వాళ్ళు అడక్క ముందు వీళ్ళే ఫోన్ చేసి వచ్చే నెలలో తర్వాత నెలలో ఇస్తామని చెప్పడం అనేది ఉత్తమ ఫలితాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే అది పెద్ద గొడవగా అవుతుంది. సో వీళ్ళు ముందుగా చెప్పడం వల్ల అది గొడవ అవ్వకుండా సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి 9th హౌస్లో ఎవరైతే శుక్ర బుధులు ఉన్నారో వీళ్ళు చెప్పే మాటలు ఎదుటి వాళ్ళు వింటారు. వీళ్ళు చెప్పే విషయాన్ని ఎదుటి వాళ్ళు నమ్ముతారు. ఖచ్చితంగా అప్పుడు అప్పు చేసాం అనుకోండి, అప్పులు వాళ్ళకి ముందే వీళ్ళు ఫోన్ చేసి చెప్పారనుకోండి, వాళ్ళు వీళ్ళ పైకి వచ్చి గొడవ చేయరక. సో ఎప్పుడైతే గొడవ రాదో అప్పుడు సానుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే గొడవ మొదలైందో అది పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు ఆ ప్లేస్లో ఉన్నారు కనుక, 6వ స్థానంలో కుజుడు ఉన్నారు కనుక ఏదైనా సరే అగ్రెసివ్గానే ప్రవర్తించే అవకాశం ఉంటుంది. మామూలుగా 6వ స్థానంలో గురువు అనుకూలిస్తాడా? అనుకూలించకపోయినా గురువు శుభగ్రహం అన్న. ఎప్పుడు కూడా శుభగ్రహం ఉండడం వల్ల ఏంటంటే అంత ప్రతికూలమైన పనులు జరగవు, అంత ఇబ్బంది పడే సిచ్యువేషన్ జరగవు. సో 6వ స్థానంలో గురువు ఉంటే ఏంటంటే అప్పులు పుడతాయి. ఇప్పుడు ఎవరికైనా అప్పు కావాలంటే అంటే ఇస్తారు, సరే అండి తీసుకోండి మళ్ళీ మీరు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ నమ్మకంతో ఇచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే కుజుడు వచ్చాడు అక్కడ వాళ్ళకి ఒక అపనమ్మకం వచ్చేస్తుంది. వీళ్ళు తీర్చరేమో, వీళ్ళు ఇవ్వరేమో అనే ఒక భయం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వెళ్ళి ఈ మాసం అంతా కూడా అప్పులు తెచ్చుకోవడానికి కుదరదు. అప్పులు చేయకుండా ఉండడం ఉత్తమ ఫలితం వీళ్ళకి. సో అప్పులు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసి చెప్పాలి, మాకు ఈ మాసంలో మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ముందే వీళ్ళు చెప్పడం వల్ల అక్కడ ఈ గొడవలు రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కువ ఏంటంటే చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల సో కొంచెం కుటుంబ విషయాల్లో అన్ని అపనమ్మకాలు, అపోహలు తర్వాత నుంచి మళ్ళీ అన్నీ మారుతాయి. ఎప్పుడైతే కుజుడు స్థానం మారుతుందో, రవి స్థానం మారుతుందో వీళ్ళకి అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు రవి కుజులు అనుకూలంగా లేరు కనుక అన్నీ అలా అపోహలు పడతాయి. సో రాహు కూడా అనుకూలంగా లేరు కనుక ఖచ్చితంగా అపోహలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి? ఎప్పుడైతే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడో సో దుర్గా ఆరాధన, ఎప్పుడైతే దుర్గా మంత్రం చదివినా, దుర్గా స్తోత్రం పారాయణ చేసినా, వనదుర్గా పూజ చేయించుకున్నా, లేకపోతే వనదుర్గా హోమం చేయించుకున్నా వీళ్ళకి ఆ రాహు ప్రతికూలమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని దుర్గా ఆరాధన చేయడం ఉత్తమ ఫలితాలు అన్న. సో దుర్గా హోమం చేయించుకోవడం కానీ, చండీ హోమం చేయించుకోవడం కానీ చేయడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళు ఏ విషయంలోనే ఇబ్బంది పడకుండా బయటపడతారు. అమ్మ, ధనుసు రాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.